ఓకే, సాయి గారు, సో మీ స్టాండ్ ఏంటి? పుల్లారావు గారు ఏంటంటే 1.3 crores వచ్చినా ఇబ్బంది లేదు, వస్తారు చాలా మంది అని అంటారు. అందరికీ నమస్కారం. జీ న్యూస్ ప్రేక్షకులకి, పుల్లారావు గారికి, యామిని పాఠక్ గారికి అండ్ భరత్ గారికి నమస్తే. పుల్లారావు గారు నిజంగా అద్భుతమైన మాట చెప్పారండి. నిజంగా అది జరగాలి. నేనైతే దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను. 1,31,00,000 మంది వరకు ఉంటారు అనేది ఒక అంచనా బంగ్లాదేశ్ లో. నేను యాక్చువల్లీ నాకు ఒక అవకాశం దొరికింది 2023లో. నేను బంగ్లాదేశ్ లో ఆల్మోస్ట్ 12 రోజులు నేను తిరిగాను. ఆల్మోస్ట్ సిల్హెట్, చిట్టగాంగ్, ఢాకా, ఆల్మోస్ట్ నేను బంగ్లాదేశ్ మొత్తం తిరిగి వచ్చాము. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం అని ఢాకాకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న టైంలో బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ హిందూ పాపులేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘ నాయకులందరితోటి ఆల్మోస్ట్ కలిసాం మేము. కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, మాకు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావచ్చు కదా. మేము పదే పదే అడిగిన ప్రశ్న ఇది, ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము టైం బాంబ్ మీద ఉన్నాము, షేక్ హసీనా ఉన్నంత వరకే మాకు ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉంటది, ప్రొటెక్షన్ ఉంటది. షేక్ హసీనా ప్రభుత్వం పోయిందంటే మాత్రం ఇంకా కష్టమే. అప్పుడు ఇంకా ఖలీదా జియా ప్రభుత్వమే ఉంది. నిజానికి ఇదంతా తెలీదు. ఒక కొత్త ఫోర్స్, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ వస్తుందన్న విషయాలు కూడా అప్పటికి లేవు. 2023లో నేను వెళ్ళాను ఆ టైంలో. సో సడన్ గా ఇవన్నీ ఎమర్జ్ అయిపోయినాయి ఒక సంవత్సర కాలం లోపలనే. ఖలీదా జియా అంటేనే వాళ్ళు భయపడ్డ పరిస్థితి. అప్పుడు బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటేనే భయపడిపోయిన పరిస్థితి. షేక్ హసీనా అవామీ లీగే అంతో ఇంతో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులకి సంరక్షణగా ఉన్నది అని చెప్పిన పరిస్థితి. బిఎన్పిలో ఈ అవామీ లీగ్ లో కల్చరల్ వింగ్స్ ని చూస్తున్నటువంటి కొంతమంది నాయకులతోటి, హిందూ నాయకులతోటి కలిసాము. ఢాకేశ్వరి మాత టెంపుల్ కి వెళ్ళాము, సిల్హెట్ లో ఉన్నటువంటి టెంపుల్స్ చూసాము, అటు చిట్టగాంగ్ కి వెళ్ళాము, చట్టోగ్రామ్ కి వెళ్ళాము. ఆల్మోస్ట్ కాక్సస్ బజార్ వెళ్దాం అనుకున్నాము. కాక్సస్ బజార్ లో ఏంటంటే రోహింగ్యా ముస్లింల పాపులేషన్, అక్కడ శరణార్థి శిబిరాలు ఉంటాయి, అక్కడికి మేము వెళ్ళలేకపోయాము. బట్ ఓవరాల్ గా చూస్తే అక్కడ వాళ్ళ వాయిస్ ఏంటంటే, మీరు భారతదేశానికి రావచ్చు కదా అని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశానికి వస్తే మాకు సిటిజన్షిప్ ఉండదు, ఏమి ఉండదు, మమ్మల్ని 3rd grade సిటిజన్స్ లా చూస్తారేమో, మాకు ఒక చిన్న భరోసా వాక్యాలు ఏమైనా వస్తే మేము వస్తాము అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, అప్పుడు సిఏఏ గురించి మేము ప్రస్తావిస్తుంటే, సిఏఏకి ఏమో మనం కట్ ఆఫ్ 2014 December 31st కే కట్ ఆఫ్ పెట్టాం. సో 2014 December 31st లోపు ఎవరెవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం పౌరసత్వం ఇస్తామని చెప్పాం. సో తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియని పరిస్థితి. సరే, వాళ్ళకున్న ఆప్షన్స్ 2-3 ఉన్నాయి. కొంచెం చదువుకున్న వాళ్ళైతేనేమో పిల్లల్ని కొంచెం బాగా చదివిస్తాము, చదివించి వాళ్ళని ఏ విదేశాల్లో సెటిల్ అయిపోతే మేము అక్కడికి వెళ్ళిపోతామనేది ఒక అభిప్రాయం. మరీ పరిస్థితి చేజారిపోయినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో మేము చూద్దామన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. షేక్ హసీనా ప్రభుత్వం ఆమెను కూలదోశారు, ఆమెను బయటకు పంపించేశారు. సడన్ గా వచ్చినటువంటి ఎమర్జీ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిన్న మొన్న నేను ఈ 5-6 రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. చిట్టగాంగ్ లో ఉన్నోళ్ళు, సిల్హెట్ లో ఉన్నోళ్ళు, ఇప్పుడు మన మైమన్ సింగ్ లో ఇతన్ని దీపు దాస్ ని చంపినప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజంగా భారత ప్రభుత్వం కనుక ఒక స్టాండ్ తీసుకుని బంగ్లాదేశ్ నుంచి వచ్చి సింపుల్ గా మీరు వాళ్ళందరినీ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ గా రెసిడెన్స్ ఇచ్చేసి ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సింపుల్ మెజర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది డిప్లొమాట్స్ చెప్తున్నటువంటి వాటిల్లో ఏంటంటే, ఎమర్జెన్సీ హ్యూమానిటేరియన్ వీసాస్ లాంటివి ఏవైనా ఇవ్వచ్చు. మానవతా దృక్పథంతో మేము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మేము ఇస్తాము అని అనొచ్చు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ప్రెషర్ బిల్డ్ అయ్యేసరికి వీసా కార్యాలయాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు. మీరు చూస్తే కనుక వీసా కార్యాలయాలు ఆపేసిన పరిస్థితి. వీసా అక్కడ ఉన్నటువంటి భారత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు వాళ్ళందరూ కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, టక్కుమని ఇండియాకు వచ్చే విధంగా వాళ్ళు రెడీగా ఉండాలి అని వాళ్ళకు అనధికారికంగా సూచనలు వచ్చాయని మనకు తెలుస్తుంది సమాచారం. అక్కడ మీడియా అవుట్లెట్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. అంటే మీడియా ఎవరు ఆ మీడియా అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, డైలీ స్టార్ కావచ్చు, ఇంకొక వాళ్ళ పత్రిక, ఆ రెండు కూడా ఇండియా అనుకూల ధోరణిని కలిగి ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 1,31,00,000 మంది అని అంటే వాళ్ళకి పెద్ద కొదువేం కాదు. అడ్డం వచ్చాను సాయి గారు. మన జనాభా పడిపోతుంది, పడిపోతుంది. ఇదేమి చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఒక్కడే ఉన్నారు, మిగతా ఫ్యామిలీని పుట్టించమంటున్నారు. జరగదు. మనకి పాపులేషన్ తగ్గిపోతుంది, పాపులేషన్ గొడవే లేదు.
అవును, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఈవెన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారి దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు, మీరు ఇప్పుడు పాపులేషన్ పెంచాలి, మనము పిల్లల్ని కనాలి, మన ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు టూ కిందకి పడిపోయింది ఫర్టిలిటీ రేట్. సో నిజానికి 2.1 2.2 ఉండాలి ఫర్టిలిటీ రేట్ ఐఎఫ్ఆర్ లెక్క ప్రకారం అయితే. మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ మనకు అవసరం కూడా నిజానికి బంగ్లాదేశ్ నుంచి హిందువులు రావడం కూడా. సరే వస్తే బాగుంటుంది, వాళ్ళకు షెల్టర్ ఇవ్వడమో మెడికల్ ఎయిడ్ ఇవ్వడమో. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది కూడా ఏం లేదు భరత్ గారు. బేసికలీ వాళ్ళు అడుగుతున్నది, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవ్వాలి కొన్నిట్లలో అనేది. నిజానికి మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ రెస్పాన్స్ భారత ప్రభుత్వం నుంచి బయటకు కనిపించట్లేదు. వెనకాల నుంచి అంటే బ్యాక్ ఎండ్ ఛానల్స్ ద్వారా ఎంత ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారో, డిప్లొమాటిక్ లెవెల్ ఎంత బిల్డ్ చేస్తున్నారో మనకు ఎందుకు లేదనుకుంటారు? ఎందుకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? దట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి ప్రాబ్లం నేను చెప్పనా? అసలు నాకున్న అవగాహన చెప్తున్నాను. ఏంటంటే మనకు మన ఇండియన్ గవర్నమెంట్ పాలసీయే జియోగ్రఫికల్ బౌండరీస్ ని పెట్టుకున్నాం సార్. మన భౌగోళిక సరిహద్దులే మన బౌండరీగా భావిస్తూ ఉంటాం. భౌగోళిక సరిహద్దులకు అవతల ఉన్నటువంటి వాళ్ళు సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో మనం చూడడం చాలా సంవత్సరాలుగా వదిలేసాం. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయిపోతుంది. పాకిస్తాన్ లో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు సింధ్ ప్రావిన్స్ లో ఒక కుటుంబం బతకాలంటే, హిందూ కుటుంబం చాలా కష్టాలు అనుభవించి బతకాల్సిన పరిస్థితి సింధ్ ప్రావిన్స్ లో. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు సింధ్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో మేము చూస్తున్నాం సింధ్ ని అని. మొన్న మధ్యన రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో భారత ప్రభుత్వము ఆలోచించిన రోజు ఈ బంగ్లాదేశ్ లో హిందువులైనా పాకిస్తాన్ లో హిందువులైనా బతుకుతారు. ఈవెన్ నేపాల్ లో హిందువుల గురించి కూడా మనం ఆలోచించట్లేదు. అక్కడ బేసికల్లీ అక్కడ కూడా కమ్యూనిస్ట్ రెజిమ్స్ వచ్చాయి. మనకు ఓన్లీ మన ఈ బౌండరీస్ ని పెట్టుకొని మనం ఆడుతున్నాం. ఇజ్రాయెల్ అలా ఉండదు సార్. నేను ఇజ్రాయెల్ పాలసీ చెప్తాను. ఇజ్రాయెల్ సివిలైజేషనల్ పాలసీ, వాళ్ళ పాలసీ ఒకటే. ఐ టెల్ యూ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. Jews are one people regardless of passport. వాళ్ళకి ఏ పాస్పోర్ట్ ఉన్నా కావచ్చు, యూదులు ఎక్కడున్నా సరే మా బాధ్యత అనుకుంటది. ఇజ్రాయెల్ ప్రభుత్వ పాలసీ అది. భారత ప్రభుత్వ పాలసీ అది కాదు. మొదట్లో ఉండేది భారత ప్రభుత్వ పాలసీ. నిజానికి అంబేద్కర్ గారు చెప్పారు ట్రాన్స్ఫర్ జరగాలి. ఇందాక పుల్లారావు గారు చాలా స్పష్టంగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాం. అటు నుంచి పాపులేషన్ ఇటు రాలేదు, ఇటు నుంచి పాపులేషన్ అటు పోలేదు. పూర్తిగా డివిజన్ అన్నా జరగలేదు. మధ్యలో ఆపేసుకున్నాం. 1950లో లియాఖత్ అలీ ఖాన్ తోటి జవహర్లాల్ నెహ్రూ ప్యాక్ట్ చేసుకున్నాడు, ఒప్పందం చేసుకుని ఏం లేదు మీరు అక్కడ మైనార్టీని బాగా చూసుకోండి, మేము ఇక్కడ బాగా చూసుకుంటామన్నారు. కానీ మనం బాగానే చూసుకుంటాం మైనార్టీలు, అక్కడ బాగా చూసుకోవట్లేదు కదా. ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో ఇట్లా చాలా ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో భారత ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ చూడట్లేదు అనేది నా అభిప్రాయం. ఓకే, యమునా పాఠక్ గారు.